హోటల్‌కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్ మైదా పిండి వేసుకొని, అందులోనే చిటికెడు ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకొని కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. కోటింగ్ కోసం బౌల్‌లో మైదా పిండిని వేసి వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని వీలైనంత పల్చగా చపాతీలా చేసుకొని మైదా పేస్ట్ ని అంతా అప్లై చేసి కొద్దిగా పొడి పిండి చల్లి ఒక దాని మీద ఒకటి చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కార్నర్స్ కట్ చేసుకొని వీలైనంత పఫ్స్ ని కట్ చేసుకోవాలి. స్టఫింగ్ పెట్టుకొని బాయిల్ చేసిన ఎగ్స్ ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ తో క్లోజ్ చేసుకొని మరో 2 సైడ్స్ క్లోజ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే అంతేనండి. నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.